ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులే కబ్జాదారులకు వంతపాడుతున్నారు. ఇక ఈ భూములపై స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు లావాదేవీలతో సెటిల్మెంట్ చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చేసుకుంటున్నారు. ఏకంగా తహసీల్దార్ ఈ భూముల కబ్జా వెనుకున్నారు. ఇంతకీ ఈ ప్రభుత్వ భూముల కబ్జా కహాని ఎక్కడితో కాదు, హైదరాబాద్ శివారు శేర్లింగంపల్లిలో జరిగింది. అసలు భూమి కబ్జా చేసింది ఎవరు, వారికి సహకరించిన తహసీల్దార్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. శేర్లింగంపల్లిలో భూ బకాసురులు. ఎన్నికల కోడ్ సమయంలో పక్కా ప్లాన్. గుట్టుగా పని పూర్తి చేసిన తహసీల్దార్ అక్రమంగా బదలాయింపు. ఇది ఎలా సాధ్యం? 300 కోట్ల విలువైన భూములు క్రమబద్ధీకరణ పేరుతో గద్దల పాలు. 28 రోజుల్లో 21 ఫైళ్లు క్లియర్. ఈ దందా వెనుకున్న బినామీలెవరు? కాంగ్రెస్ ఫిర్యాదులను పట్టించుకొని యంత్రాంగం. చిన్నసార్ ఆదేశాలకు తల వంచిన అధికార గణం. బయటకొస్తున్న బీఆర్ఎస్ పెద్దల నిర్వాకం. భువన ఇన్ఫ్రా వేసిన ఎత్తులేంటి? రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామానికి చెందినది ఈ కథ. గోపన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 74లో 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో వివిధ సంస్థలకు, సంఘాలకు దాదాపు 90 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఈ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఇక్కడ మిగిలిన ప్రభుత్వ భూములపై పలువురి కన్నుపడింది. అంతే, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి తన అనుచరులను రంగంలోకి దింపారు. దాదాపు 6 ఎకరాల భూమిని పలువురు ఆక్రమించుకున్నారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇళ్ల నెంబర్లు కూడా సంపాదించారు. ఇలా చాలా చోట్ల ఇళ్లే కాకుండా డోర్ నెంబర్లు వచ్చేశాయి. జీవో నంబర్ 59 ఆధారంగా పలువురు తెర మీదకు వచ్చారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడం, విషయం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో 6 నెలల క్రితం అప్పటి శేర్లింగంపల్లి తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ బృందాలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ఇటువైపు తాము ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు మంత్రి పేషీ నుంచి సూచనలు వస్తుండటంతో క్రమబద్ధీకరణ ఫైళ్లు కదలడం మొదలైంది. ఈలోపు స్థానిక తహసీల్దార్ తన మాట వినేలా లేకపోవడంతో సిరిసిల్ల నుంచి తహసీల్దార్ శ్రీనివాసరావును శేర్లింగంపల్లికి ట్రాన్స్ఫర్ చేయించారు. తమ ప్లాన్ అమలుకు రంగం సిద్ధమైంది. ఈలోపు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటే శేర్లింగంపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు మాత్రం జీవో నెంబర్ 59 కింద గోపన్పల్లి నుంచి చిన్నసారు పంపిన ఫైళ్లను క్రమబద్ధీకరించే పనిలో లీనమైపోయారు. నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 21 ఫైళ్లను క్లియర్ చేశారు తహసీల్దార్ శ్రీనివాసరావు. దాదాపు 12,879 గజాల భూమిని క్రమబద్ధీకరించారు. అలా భూమి క్రమబద్ధీకరించడం, ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే భూమి చేతులు మారడం ఆగమేఘాలపై జరిగిపోయింది. ఇక్కడే నాటి బీఆర్ఎస్ మంత్రి సూచనలతో రంగంలోకి దిగిన ఏపీకి చెందిన వైసీపీ నేత తన కంపెనీ పేరిట పలువురి నుంచి భూమి కొనుగోలు చేసి జీపీఏ అగ్రిమెంట్లు చేయించుకుని 100 కోట్ల రూపాయలు నాటి మంత్రికి బదలాయించారని ఆరోపణలు మిన్నంటాయి. నవంబర్ 25వ తేదీన 5,519 గజాల భూమిని 7 డాక్యుమెంట్ల ద్వారా శ్రీనివాసరావు క్లియర్ చేయడంతో వైసీపీ నేతకు చెందిన భువన ఇన్ఫ్రా కంపెనీ రంగంలోకి దిగింది. పలు డాక్యుమెంట్ల ద్వారా సుమారు 3,000 గజాల భూమిని అగ్రిమెంట్ చేసుకున్నారు వైసీపీ నేత, ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖరరావు. ఆయన ఓ మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మల్లెంపాటి శ్రీధర్ రంగంలోకి దిగారు. విద్యాస్థల ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా పేరిట సుమారు 1000 గజాలు వీరి ఖాతాకు చేరాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేతకు డబ్బందినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన రోజు కూడా 7 డాక్యుమెంట్లతో 3,820 గజాల భూమిని క్రమబద్ధీకరించారు తహసీల్దార్ శ్రీనివాసరావు.
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదల భూములు క్రమబద్ధీకరించుకునేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 58, 59ను అడ్డం పెట్టుకుని అత్యధికంగా 980 గజాల వరకు ఒక్కొక్కరు క్లియర్ చేయించుకున్నారంటే ఏ స్థాయిలో పెద్దలు చక్రం తిప్పారో స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో ఇళ్లే లేకుండా ఇళ్ల నెంబర్లతో భూములు క్రమబద్ధీకరించిన తహసీల్దార్ శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు. ఈ దందా వెనుక ఉన్న సూత్రధారుల్ని బయటికి తీసే పని ప్రారంభించింది రేవంత్ సర్కార్. చూడాలి మరి బాల్ ఎటు నుంచి ఎటువైపు పడుతుందో.